నమస్తే, వెల్కమ్ టు ఇదండి సంగతి. గతమెంతో ఘనం అన్నట్లుగా మొన్నటి వరకు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మళ్ళీ పూర్వ వైభవం సంతరించుకుంటుందా? 2014 నాటి హడావిడి వెలుగులు మళ్ళీ కనిపించబోతున్నాయా అంటే టీడీపీ కూటమి రాకతో ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు స్తబ్దుగా ఉన్న చోట ఇప్పుడు యంత్రాల చప్పులు వినిపిస్తున్నాయి. దీంతో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల్లో మళ్లీ ఆనందం కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో వెలుగులు ఖాయమన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇక కేంద్ర మంత్రివర్గంలో ఏపీకి మొత్తం 3 పదవులు లభించడంతో రాష్ట్రం దశ దిశ మారిపోతుందా? పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు పరుగులు తీస్తాయా? నిధుల వరద పారుతుందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇటు కాళేశ్వరం అటు యాదాద్రి ప్రాజెక్టులపై విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయా? ఇలాంటి అంశాలపై విశ్లేషణతో వచ్చింది ఇవాల్టి ఇదండి సంగతి కార్యక్రమం. ఏపీ రాజధాని అమరావతి మళ్లీ పూర్వ వైభవం సంతరించుకుంటుందా అంటే అవుననే చెప్పాలి. వైసీపీ పాలనలో 3 రాజధానుల్లో ఒకటిగా ఉన్న అమరావతి కూటమి గెలుపుతో ఇప్పుడు ఆంధ్రుల రాజధానిగా మారిపోయింది. దీంతో నిన్నటి వరకు పడకేసిన పనులు ఇప్పుడు మళ్లీ వేగం పుంజుకున్నాయి. పిచ్చి చెట్లు, ముళ్ల కంచెలు పెరిగిన ప్రాంతం మళ్లీ సరికొత్త రూపు సంతరించుకుంటోంది. దీంతో అతి త్వరలోనే మళ్లీ ప్రజా రాజధానిలో మునుపటి వెలుగులు ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వాలు మారాయంటే ప్రాధాన్యాలు మారిపోతుంటాయి. ఇది సహజంగా ఎక్కడైనా జరిగే ప్రక్రియే. ఆ క్రమంలోనే ఇప్పుడు ఏపీలోనూ మార్పులు చకచకా జరిగిపోతున్నాయి. అవును, ఈ ప్రాధాన్యాల లిస్టులో అత్యంత ముఖ్యమైనది, ప్రధానమైనది రాజధాని అమరావతి. వైసీపీ పాలనలో 3 రాజధానుల్లో ఒకటిగా ఉంది అమరావతి. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి పాలన రావడంతో ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతి మారిపోయింది. ఈ పరిణామంతో అమరావతిలో అభివృద్ధి పనులు మళ్లీ పరుగున పెడుతున్నాయి. ఎన్నికల ఫలితాల వరకు రాజధాని అమరావతి పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల ముళ్ల చెట్లు, కంపలు, గడ్డి ఇష్టం వచ్చినట్లు పెరిగి కనిపించేది. రోడ్లు సైతం దెబ్బతిని దర్శనమిచ్చేవి. కానీ ఇప్పుడు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాకతో అధికారులు ఆగమేఘాల మీద పనులు చేపడుతున్నారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో 100కు పైగా ప్రొక్లైనర్లతో జంగిల్ క్లియరెన్స్ పనులు జెట్ స్పీడ్ తో సాగుతున్నాయి. అదే సమయంలో మౌలిక సదుపాయాల కల్పనపైన అధికారులు దృష్టి సారించారు. రోడ్లు శుభ్రం చేయడంతో పాటు వీధి లైట్ల ఏర్పాటు, ట్రాన్స్ఫార్మర్లు సరిచేయడం, ఇలా ప్రతి పనిని ఫాస్ట్ గా చేస్తున్నారు. రాజధాని ప్రాంతానికి ఆయుపట్టు లాంటి సీడ్ యాక్సెస్ రోడ్డు కొత్త రూపం సంతరించుకుంటోంది. ఎక్కడికక్కడ రోడ్డు వెంట డివైడర్లపై వీధి దీపాలు అమరుస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ రోడ్డుపై ట్రాఫిక్ సైతం ఒక్కసారిగా పెరిగిపోయింది. అటు రాజధాని శంకుస్థాపన ప్రాంతం ఉన్న ఉద్దండరాయునిపాలెం ప్రాంతంలోనూ పనులు పూర్తయ్యాయి. ఇక్కడ వేసిన శిలాఫలకాలు మ్యూజియం చుట్టూ ఉన్న కంప చెట్లను తొలగించడంతో అందంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే అమరావతిలో జరుగుతున్న పనులను స్వయంగా క్షేత్రస్థాయి నుంచి పరిశీలించారు ఏపీ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. రాజధాని ప్రాంతంలో పర్యటించిన ఆయన శరవేగంగా జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి చేయడంతో పాటు మౌలిక వసతుల కల్పనపైన దృష్టి సారించాలని ఆదేశించడంతో ఎక్కడికక్కడ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. సిఆర్డీఏలో వర్క్స్ అన్ని ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి. దానికోసం ఫస్ట్ స్టేజ్లో అన్ని జంగల్ క్లియరెన్స్, బుష్ క్లియరెన్స్ అది అంతా శుభ్రంగా చేయాలి. సో దానిలోనే ఇప్పుడు నిన్నే నేను సిఆర్డీఏ కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. ఆయన కూడా 25 ప్లేసెస్ ఐడెంటిఫై చేశారు. 94 జేసీబీస్ పనుల్లో పెట్టారు. ఈ అన్ని చోట ఇప్పుడు క్లియర్ చేస్తున్నాము. క్లియర్ చేసి ఫస్ట్ స్టేజ్లో క్లియరెన్స్ వర్క్ ఇచ్చేసి దెన్ వీ విల్ రివ్యూ ద స్టేటస్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద వర్క్ అండ్ వీ విల్ టేక్ యాక్షన్ ఆఫ్టర్ ద స్వేరింగ్ ఇన్. ఈ మెయిన్ అంటే 25 వర్క్స్లో ఇప్పుడు కరకట్ట రోడ్డు నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు, అమరావతి ఫౌండేషన్ స్టోన్ ఏరియా, సిఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ ఇది, అట్లాగే 10 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, MLA MLC స్టోరీ అపార్ట్మెంట్స్, మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్స్, ఆల్ ఇండియా సర్వీసెస్ మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్స్,
బంగ్లోస్, సెక్రటరియట్ అండ్ జిఏడి టవర్స్, హైకోర్టు, జ్యుడిషియల్ కాంప్లెక్స్, ఎన్జిఏ క్వార్టర్స్, గ్రూప్ డి ఆఫీసర్స్ క్వార్టర్స్, అట్లాగే కొన్ని అమృత యూనివర్సిటీ విఐటి కాలేజెస్కి దారిలో ఉన్న అన్ని మనం శుభ్రంగా చేస్తున్నాము. అది మన ఫస్ట్ స్టేజ్. అటు అసంపూర్తిగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్, ఐపీఎస్ల క్వార్టర్లు, సిఆర్డీ ఆఫీస్ సహా ఇతర భవనాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. ఇంకా చివరి దశలో ఆగిపోయిన వాటి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు సిఆర్డీఏ కమిషనర్. అమరావతి ఏరియాకి ఇదే వాటర్ సప్లై ప్రాజెక్ట్ ద్వారా మనం ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, లైక్ పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, సెక్రటేరియట్, హైకోర్టు, ఇంకా రాబోయే కాలంలో వాట్ ఎవర్ ఇన్స్టిట్యూషన్స్ విల్ కమ్ ఇన్ టు ఆపరేషన్, వాటికి ఈ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ద్వారా నీళ్ళు అందించడం జరుగుతుంది. అలాగే సిఎస్ గారు ఆదేశాల మేరకు కొన్ని కీ లొకేషన్స్లో, కీ రోడ్స్లో జంగల్ క్లియరెన్స్ వర్క్ మనము మొదలు పెట్టాము. అండ్ టెండర్ ప్రక్రియ కూడా మొదలు పెట్టడం జరిగింది. దాన్ని ఇంకా వేగవంతం చేయాలంటే ఒకసారి టెండర్ ప్రక్రియ పూర్తి అయిపోయినాక దట్ జంగల్ క్లియరెన్స్ వర్క్ ఆల్సో ఇంకా వేగవంతంగా జరిగే ఛాన్స్ ఉంది. అలాగే స్ట్రీట్ లైటింగ్ కూడా ఎగ్జిస్టింగ్ హ్యాబిటేషన్స్లో కొన్ని ముఖ్యమైన రోడ్లో మనం టేకప్ చేస్తున్నాం కాబట్టి వాటికి వాట్ ఎవర్ రిపేర్స్ ఏమైనా ఉంటే అది మా ఇంజనీర్స్, మా టీము రిపేర్స్ మొత్తం క్లియర్ చేసేసారు. సో స్ట్రీట్ లైట్ ప్రాబ్లమ్స్ ఆల్సో హ్యావ్ బిన్ రిజాల్వ్డ్. మరోవైపు ఆంధ్రుల కలల రాజధాని అమరావతిలో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. అయితే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన అమరావతి ప్రాంతంలో పర్యటించి ఏ నిర్మాణాలు ఎంత మేర పూర్తయ్యాయి, ఇంకా ఎంతవరకు పనులు జరగాల్సి ఉంది, అసలు ఈ 5 ఏళ్లలో ఏం జరిగిందన్న అంశాలను ప్రస్తావించే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 2014లో చంద్రబాబు పాలనలో అమరావతిని రాజధానిగా చేశారు. స్వయంగా నాటి ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ సైతం అమరావతి రాజధాని శంకుస్థాపనకు హాజరయ్యారు. అప్పటి నుంచి ఒక్కో అడుగు ప్రజా రాజధాని నిర్మాణంలో భాగంగా పడింది. కొన్ని భవనాలు, రోడ్ల నిర్మాణం చివరి దశకు వచ్చేసింది. కానీ ఇంతలో 2019 ఎన్నికలు రావడం, టీడీపీ ప్రభుత్వం ఓడిపోవడంతో సీన్ రివర్స్ అయింది. జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చాక 3 రాజధానుల కాన్సెప్ట్ ను తెరపైకి తెచ్చింది. ఇందులో భాగంగా విశాఖను పరిపాలనా రాజధానిగా చేయగా, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు చేస్తామని ప్రకటించింది. దీంతో విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రభుత్వాలు మారాక చిన్న చిన్న పనులు, ప్రభుత్వ విధానాలు మారాయంటే అర్థం ఉంటుంది, కానీ రాజధాని మారిస్తే ఎలా అని ప్రశ్నించాయి. ముఖ్యమంత్రులు మారిన ప్రతిసారి క్యాపిటల్ మారుస్తూ పోతే ఎలా అని నిలదీశాయి. పైగా జగన్ సైతం అసెంబ్లీలో అమరావతికి ఓకే చెప్పిన విషయాన్ని గుర్తు చేశాయి. విపక్షాల వాదనకు బదులుగా తన వాదనను వినిపించింది నాటి అధికార వైసీపీ. 3 ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా 3 రాజధానుల నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించింది. కానీ వైసీపీ తలచింది ఒకటైతే జరిగింది మరోటి అన్నట్లుగా కోర్టు కేసులు దాఖలయ్యాయి. దీంతో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి నెలకొంది. అదిగో అప్పుడు వైజాగ్ వెళ్తాం, ఇప్పుడు వైజాగ్ వెళ్తాం అన్న కోర్టు కేసుల కారణంగా అది సాధ్యపడలేదు. చివరకు మొన్నటి ఎన్నికల్లో మరోసారి 3 రాజధానుల పేరుతో ప్రజల్లోకి వెళ్లింది వైసీపీ. కానీ ఓటమి పాలైంది. వైసీపీ ఓటమితో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో మళ్లీ ఏపీ ఏకైక రాజధానిగా అమరావతి అయింది. మొన్నటి వరకు నిలిచిపోయిన వివిధ రకాల అభివృద్ధి పనులు ఇప్పుడు శరవేగంగా సాగుతున్నాయి. ఇది ఇవాల్టి ఇదండి సంగతి కార్యక్రమం. రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.